హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మ బ్లాగ్ సాయి. ఈరోజైతే ఇంకా మా బ్లాగ్లో అయితే మేము ఇప్పుడైతే మేము మా ఊళ్ళో ఉన్న సంతకైతే వచ్చినాము. ఎందుకంటే మంగళవారం మా ఇంట్లో ఫంక్షన్ అందుకనేసి అయితే సంతకు షాపింగ్ వచ్చినారా? ఇంకా లోపలికి పోదామా? ఇంకా ఫస్ట్ అయితే అక్కడ బొమ్మలు అయితే ఇంకా కృష్ణుడంట, శివుడు, పార్వతీదేవి, కృష్ణ, రాధాకృష్ణ బొమ్మలు ఇంకా చాలా అనమాట. అసలు మంచి మంచి బొమ్మలు అయితే అక్కడ ఉన్నాయి. మేమైతే ఇంకా సంతలోకి అయితే వచ్చామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా ఊరు సంత అయితే అనమాట. కాకపోతే మేము ఆఫ్టర్నూన్ టైమ్స్ అట్లయితే ఇంకా సంతలోకి వచ్చినాము. లేకపోతే సాయంత్రం అట్లయితే జనాలు మళ్ళీ వచ్చేది దాచా ఇప్పుడైతే తీసుకుంటారులే మళ్ళీ అందరూ వచ్చి పోతే ఇంకా ఎవరు ఉండరు కదా లోపలికి. షాపింగ్ బాగా చేయొచ్చు అనమాట. ఏంటైనా తీసుకోవడానికి కూడా బాగుంటాయి. అప్పుడు హడావిడిలో ఇంకా ఏమంటారు అంటే జనాలలో మర్చిపోతాం అనమాట. ఇట్లయితే ఇంకా మన ఫ్రీగా ఏమైనా తీసుకొచ్చి చూడండి. మా ఊర్లో అయితే సంతలు ఉంటాయి. ఇక్కడ చూసారు జడిలలు ఇవన్నీ ఇంకా ఇట్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ అంతా చూడండి చాటలు ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట. మా సంతలో అయితే కాయలు కానివ్వండి, పూలు కానివ్వండి, చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ పక్క ఏం చూడకున్నారు. బయట నుంచి ఇంకా లోపల కూడా చాలా చెప్పరా ఇలా అన్నీ కూడా ఒట్టి సంచులు అనేది అంటారు. ఇప్పుడైతే చూస్తాను అనమాట. ఫస్ట్ టైం నేనైతే ఇంకా సంక్రాంతి ఇట్లా రావడం ఇన్ని రోజులు అయించాలని మా ఊళ్ళో ఒక్కసారి కూడా నేను పోలేదు. ఎందుకంటే ఇవాళ అయితే ఇంకా ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంకా నేనే వచ్చాను. ఎందుకంటే వాళ్ళు ఒకటి తెస్తే ఒకటి ఇంటికాడ షాపింగ్ చేస్తామని ఫస్ట్ టైం బాగా నాకైతే ఇక్కడ చూస్తుంటే బాగా అనిపిస్తుంది. ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట. ఇక్కడైతే వెళ్తామా కూరగాయలు ఫస్ట్ ఎక్కడ బాగుంటాయి అక్కడ తీసుకున్నామని ఇంకా నాకైతే అక్కడ అక్క ఎల్లో కలర్ శారీ కట్టుకుని అక్కడ దగ్గర నాకు బాగా నచ్చాయి అన్నమాట. కూరగాయలు ఎందుకంటే టమాటా సైజు బాగున్నాయి, టమాటాలు బాగా నచ్చాయి. ఇంకా అక్కడైతే చిన్న చిన్నవి ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొంచెం దూరంగా ఉన్నాయి. దూరంగా ఉంటే మనకి కొన్ని పెట్టుకున్నా కూడా అవి ఉంటాయి. లేదంటే మొత్తం రెండు తీసుకుని తొందరగా వేస్ట్ అయిపోతాయి టమాటాలు. పని రాజు అయితే నిజంగా కూరగాయలు ఫస్ట్ టైం అయితే ఇంకా రాజు టమాటాలు ఎక్కడ నాకైతే అసలు వేయడానికి ఎక్కువ రాలేదు. కానీ ఫస్ట్ టైం వచ్చాను. నాకు ఉన్నాడు. వాళ్ళైతే ఇంకా కేజీ అయితే 15 రూపాయలు అన్నారు. 4 కేజీలు అయితే 50 రూపాయలు ఏదో అన్నారు. ఇంకా నేనైతే మా కేజీ చాలు అయితే మాకు కేజీ లేదు కదా, ఇంకా కూరగాయలు ఎక్కువ తీసుకుంటే పాడైపోతాయి, వారానికి వస్తాయి అన్నమాట. ఇంకా ఒక కేజీ తీసుకుంటే అందుకోసం ఒక కిలో అయితే ఇంకా టమాటా అయితే తీసుకుంటున్నాం. నాకు ఎట్లాంటి వేరేలా తెలియదు, ఏది ఏం చేసినాను అబ్బా ఇంటికి వచ్చినాక తీసుకోలేను, ఇట్లాంటివి వేసినాను ఇంకా అనేసి అయితే ఇంకా చూడండి. నేనైతే ఇంకా రాజు అయితే ఇంకా అక్కకైతే ఇంకా అవన్నీ ఇచ్చేసాడనమాట. ఇంకా టమాటాలు ఇంకా తూకానికి తీసుకుని రాదు, అందుకే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మార్కెట్కి. అయితే ఇంకా ఉంటా అంటారు, ఇంకా మామూలు ఇంటికి మార్కెట్ అంటారు. ఇంకా వీళ్ళ భాష ప్రకారం ఇట్లా మొత్తం ఒక సైడ్ కూరగాయలన్నీ పచ్చి సరుకులు అన్నమాట. పచ్చి కూరగాయలన్నీ అటు సైడ్ అన్నీ పెట్టి బాగా అమ్ముతూ ఉంటారు. నేనైతే ఇంకా కట్టల బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇంకా చూడండి, ఇప్పుడైతే ఇంకా కిలో టమాటాలు అయితే ఇంకా వేయించుకున్నాను అనమాట. అక్క నవ్వుతుంది, మీకు టమాటాలు ఏరుకోవడానికి కూడా రావట్లేదు అని అంటుంది. నేనైతే నవ్వుతున్నాను.
క్లాస్ చెప్పేటప్పుడైతే మా ఇంటికాడ అందరూ డిస్టర్బ్ చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళంతా. తర్వాత అయితే ఇప్పుడైతే నేనైతే ఇక చూడండి అట్లా అంటే ఇంక వెళ్ళిపోతున్నారు నేను. ఇప్పుడైతే ఇంకా పచ్చిమిరపకాయలు కేజీ అయితే వేయించుకున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ప్రతి దాంట్లోకి నేను వాడతాను కదా, అందుకైతే ఇంకా పచ్చిమిరపకాయలు కొన్ని తీసుకున్నాను, కేజీకి చాలా వచ్చినాయి. మా అక్క చెప్పాను అనమాట కేజీ అయితే ఇంత అనేసి అయితే నేనైతే ఇంకా అమౌంట్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడైతే ఇంకా రాజు తీసుకుంటున్నాడు. నాకైతే భలే అనిపిస్తుంది అబ్బా రాజు అట్లా షాపింగ్కి వచ్చేందుకు సంత చేస్తుంటే. అందుకే ఇంకా నేనైతే ఇప్పుడైతే ఇంకా ఉత్తి సరుకులు అని చెప్తాను కదా, అవన్నీ కూడా ఇప్పుడు అక్కడికి వచ్చాను. ఇప్పుడైతే ఇంకా పెద్దగా తీసుకుంటున్నాం. అవన్నీ ఏర్పడి ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. నాకు అర్థం కాలే ఎట్లా వెళ్ళని చెప్పేసి అయితే ఇంకా నేను వేరేస్తున్నాను. ఇంకా అన్న చెప్తున్నాడు ఇంకా మీ ఇష్టం, మీరు ఎట్లా నచ్చితే అట్లా వేసుకోండి, నేనైతే ఏం దాంట్లో చేయలేము, ఇస్తాము మీకు నచ్చినట్టుగా వేసుకోండి అంటున్నాడు. నేనైతే పైన అంతా కొంచెం అందరం ఉన్నారు దానికంటే ఇదేమని చెప్పి నేను ఉంటాను అని అంటున్నాడు. అవి కాకుండా కింద కొంచెం తీసుకొని వేరే పెట్టానమాట. నాకైతే భలే అనిపించింది బాగుంటారు. అందుకని వారంలో సోమవారం ఖచ్చితంగా సంత జరుగుతుంది. కానీ నేను వెళ్ళమన్నాను. ఇంకా మామూలుగా కూరగాయలు అక్కడ చేస్తూనే ఉంటారు. ఇంకా సంతకి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే ఇంకా అప్పుడు ఖచ్చితంగా ఇట్లా వచ్చి తీసుకుంటాను. నేనైతే ఎప్పుడు రాలేదు, ఇప్పుడైతే నేను వచ్చాను. నాకు అనిపించింది మా ఇంట్లో నుంచి చూడండి. ఇంకెప్పుడైతే కూరగాయలు అయితే తీసుకున్నాము. ఇంకా కేజీకి ఇంకా తక్కువ వేసినాను నేను. ఆయన కనీసం 10% ఏం చేయాలో కూడా తెలీదు. అప్పుడప్పుడు అన్ని అట్లా వస్తా అంటే మనకి రేట్లు ఎట్లున్నాయి అని ఎంత పెట్టాలా ఎంత వేయాలా ఇట్లా ఏదైనా తీసుకునేటప్పుడు అన్నీ కొంచెం ఐడియా అయితే ఉంటుంది. అందుకే చెప్తాను తప్పకుండా రేపటి నుంచి చెప్తాను నాకు అది అనిపించింది కాబట్టి. ఆ తర్వాత అయితే చూడండి ఇంకా పక్కన పక్కది ఇంకేమి తీసుకుంటాను. ఇంతలోపు ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా మేము తెల్లగా రేట్లు అయితే అడుగుతున్నాము. 1/4 కేజీ 50 రూపాయలు అని చెప్తారు. అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో చాలా ఉన్నాయి, దానికి సరిపడంటే ఇంకొంచెం తక్కువ ఉంది. ఇంకా ఇదైతే తీసుకుంటున్నాను. చూడండి ఇంకా ఇప్పుడు కొబ్బరి అయితే ఇంకా కేజీ అయితే తీసేసుకున్నాం. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా నేనైతే ఇంకా చూసానండి ఏమేమి కావాలా అని చెప్పేసి అయితే ఇంకా అన్న అయితే ఇంకా కేజీ తక్కువ చెప్పేసి నేను చూసేసాడు. అన్న మంచి మంచి తీయద్దన్న కొంచెం ఇంకొక ఎక్స్ట్రా ఏమన్నా అని అడుగుతున్నాను. అన్న ఒకటి ఎక్స్ట్రా వేసుకోవట్లేమో మాకు నష్టం వస్తుంది, అందుకే అని చెప్పేసి కింద కొన్ని ఉంటే గరం మసాలా చికెన్లో కావాలి కదా ధనియాలు ఎట్లన్నా గరం మసాలా ఇంట్లో ఇట్లా ఉంటాయని అయితే ఇప్పుడు అవన్నీ అయితే తీసేసుకున్నాను. ధనియాలు కానివ్వండి ఏదైనా అన్నీ తీసేసుకున్నాయి. ఇప్పుడైతే ముందు తెచ్చినాం అన్నమాట. నేను అత్త దగ్గర అయితే పూలు తీసుకున్నాను, మిగతా మాకు తెలిసినట్టనే. ఇంకా తర్వాత అయితే ఇంక ఎర్రగడ్డలు భారీగా ఉన్నాయి. ఎర్రగడ్డ వచ్చేసి మన ఎర్రగడ్డ అట్లనే ఉన్నాయన్నమాట. అంతా అట్లా ఉన్నాయి రేట్లు అయితే. అసలు 1/4 కేజీని 40 అంటే, అర్ధ కేజీ 80. చూడండి అసలు ఎర్రగడ్డల రేటే. ఇప్పుడైతే ఇక్కడైతే ధూపమని చెప్పేసి అయితే వచ్చాము. తర్వాత అయితే ఇక్కడ బోనం బట్టలే కదా అమ్మవారికి అని చెప్పేసి అయితే ఇంకా బోనం కొనుక్కోవడానికనే ఇంకా కుండలు కొనుక్కోవడానికని ఇక్కడికి వచ్చాము. చూడండి ఆ అంకుల్ అయితే ఇంకా కుండలన్నీ ఎత్తి మాకు చూపిస్తున్నాడు. ఇంకా నేనైతే కొంచెం చిన్న సైజులోనే ఇవ్వండి అని చెప్పాను. చూడండి ఈ సైజు అయితే సరిపోతుందని చెప్పేసి అయితే ఇంకా అన్నాను. సర్లే అని చెప్పేసి అయితే ఈ సైజు అయితే ఇస్తున్నాడు. ఇంకా 2 కుండలు అయితే తీసేసుకున్నాం. ఇంకా దాని మీదకి ఇంకా ముంతలు అని అంటారు ఇక్కడ, ఆ ముంతల్ని తీసుకుందామని చెప్పేసి అయితే ఇంకా ఇటు సైడ్ ఎక్కడ ఉన్నాయంట అక్కడైతే ఇంకా తీసుకున్నాం.
చూడండి ఇంకైతే ఇంకా ముంతల కాటుకైతే వచ్చాము. ఒక్కొక్కటి ముంత 40 రూపాయలు అని చెప్పాడు. మేమైతే ఇంకా 30 రూపీస్కి అయితే అడిగాము, కానీ అంకుల్ అయితే రాదని చెప్తున్నాడు. ఇంకా మేము ఏదో ఒక రేట్ ఫిక్స్ చేసి అయితే అన్నీ కలిపి 300కి అయితే అడిగామన్నమాట. 350 చెప్పింటే మేము 300కి అడిగి అయితే తీసుకున్నాం. ఇదన్నమాట మా షాపింగ్ అయితే ఇవాళ.